అండ్ ఈ మూవీ అంటే షూట్ అంతా ఒక పల్లెటూరు, కంప్లీట్ పల్లెటూరుకి వెళ్ళి చేశారా? సో జనరల్గా అంటే చిన్నప్పటి నుంచి పల్లెటూరులో ఎప్పుడో సెలవులు వచ్చినప్పుడు అలా వెళ్తారు, లేదా పెరగడం వేరు. కానీ సినిమా షూట్ కోసం వెళ్ళినప్పుడు చుట్టూ ఉండే జనాలు అంటే ఒక సెలబ్రిటీస్ని చూస్తున్నాం, ఇలాంటి ఒక ఎగ్జైట్మెంట్. సో మీకు బేసిక్గా ఆ షూట్ మూమెంట్స్లో బాగా కొత్తగా అనిపించిన ఎక్స్పీరియన్సెస్? ఐ థింక్ ది యాక్సెప్టెన్స్, ద రిసెప్షన్, వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం మాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. వెరీ వెల్కమింగ్. అసలు వాళ్ళు మా ఊర్లో షూట్ చేస్తున్నారా, వెరీ గుడ్ అండి, ఇక్కడ చాలా బాగుంటుంది, ఇక్కడ చేసుకోండి, షూటింగ్కి వచ్చి అప్పుడప్పుడు చూసి వెళ్ళడం వాళ్ళు. దెన్ మాకు ఒకరోజు వచ్చి మీకు ఎర్లీ మార్నింగ్ షాట్ చాలా కావాలి కదా, మీకు ఆ కొండపైన ఉంటుంది, మీరు 5 అక్కడికి వెళ్ళిపోగలిగితే మీరు అక్కడ ఉంటే కరెక్ట్గా ఇలా రైజ్ అవుతుంది మీకు. సో మేము యాక్చువల్లీ ఆ షాట్ వాడాము. లేలే సాంగ్లో ఉంటుంది ఆ షాట్, సన్ రైజ్ షాట్ హిల్ టాప్లోంచి. ఐ థింక్ అంత అభిమానం, ప్రేమ, అంటే దాన్ని అన్కండిషనల్ లవ్ అంటాం కదా, ఎలాంటి కుళ్ళు కల్మషాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళకి వెరీ ప్యూర్, చాలా సరదాగా మాట్లాడతారు. పెద్ద స్టారా చిన్న స్టారా తెలుసా అలా కాదు, వాళ్ళకి చాలా ఇష్టం. అండ్ చాలా రేర్గా ఇక్కడ ఇలా జరుగుతాయండి, మీరు చాలా బాగా చేస్తున్నారు. మేము దూరం ఉంది మాకు హోటల్ ఇవన్నీ, సో మేము షూట్ దగ్గరే టెంట్లు వేసుకొని అక్కడే ఉన్నాం. సో అక్కడే వండుకోవడం, అక్కడే తినడం, వాళ్ళని కూడా అప్పుడప్పుడు భోజనానికి పిలవడం. అంటే గుర్తొచ్చింది, నేను కుక్ చేస్తున్నప్పుడు గార్లిక్ లేదనమాట. సో ఐ థింక్ వాళ్ళే వెల్లుల్లి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చుట్టూరా ఇల్లులు ఉంటాయి కదా, మేము మధ్యలో స్పేస్ తీసుకుని చేసామన్నమాట. కొండ ప్రాంతం అరకులో. సో మోస్ట్ బ్యూటిఫుల్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్. ఐ థింక్ ఆల్ థ్యాంక్స్ టు దెమ్. నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను అట్లా పల్లెటూర్లకు వెళ్ళి షూట్ చేసినప్పుడే ఇంకా ఎక్కడో ఒక కొత్త ఇంకా చేయాలన్న ఒక మోటివేషన్ కూడా వస్తుందేమో. అంటే వాళ్ళు చూస్తూ ఒక సెలబ్రిటీని చూసాము, లేదా ఒక షూటింగ్ చూసామనే ఎగ్జైట్మెంట్ వాళ్ళలో చూసినప్పుడు ఇంకా లైక్ వాళ్ళు కూడా మాతో కలిసిపోయి ముచ్చట్లు చెప్పి అట్లా అనమాట. సో వెరీ నైస్ టైం మేము వాళ్ళతో స్పెండ్ చేసింది. మోర్ దాన్ ఆ షూటింగ్ అదంతా కన్నా ఆఫ్ స్క్రీన్ మేము కూర్చుని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళు ఏమేమి చేస్తారు చెప్పి వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా తెలుసుకొని చాలా మంచిగా అనిపించింది. నేను ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, మీరు వంట చేస్తారా? యా అదొక మీరు అలా అంటారు ఏంటండి, చాలా అద్భుతంగా చేస్తారు. ఇది ఇంటర్వ్యూ అయిపోయాక ఆవిడ బాక్స్ మీ అడ్రస్ చెప్పండి, నేనే స్వయంగా ఆఫీసు. ఆయన అలానే అంటారు, కానీ చాలా మంచిగా ఫుల్గా ప్లేట్ నిండా పెట్టుకుని తిన్నారు నేను చేసినప్పుడు. ఏం పర్లేదు కృష్ణ, జోక్స్ అపార్ట్, నిజంగా చాలా బాగుంటుంది. వెజిటేబుల్ మారుతుంది, మసాలా సేమ్ ఉంటుంది. మీరు ఏదైనా అడగండి. దొండకాయ వేపుడుతో మొదలెట్టారు ఆవిడ మా సినిమాలో. రెసిపీ అన్నిటికీ ఒకటి. మేము ఎందుకు రెసిపీ సేమ్ వస్తుంది? ఇప్పుడు ఫస్ట్ రోజు దొండకాయ వేపుడు అన్నారు, దొండకాయ వేపుడు రాని అందరూ లైన్లో కంచాలు పట్టుకుని రెడీగా ఉన్నాం, మేడం వడ్డిస్తే తిందామని. సో ఎరకపోయి యూనిట్లో వాళ్ళు చాలా బాగుందన్నారు. సో 1 డే తర్వాత నెక్స్ట్ డే ఈసారి బెండకాయ వేపుడు అంది. అమ్మో ఈసారి ఇది వేరే వస్తుందేమో అనుకుంటే ఏం యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇదేంటి యాజ్ ఇట్ ఈజ్ ఉంది అని అడిగాం. చేసేవాళ్ళు కామన్ అయినప్పుడు అది కూడా సేమ్ ఉంటుంది కదా. బట్ నో, నిజంగా అన్నిటికీ ఒకటే రెసిపీ. ఏముంది, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి. వెజిటేబుల్ మారుతుంది. అది సీను పాపం తరిగిస్తే, మసాలా సత్య వేస్తే, మేము స్టవ్ వెలిగించి రెడీగా పెడితే ఇలా గరిటతో ఇలా రెడీ నేను చేసేసాను. లేదు, ఒకసారి నేనే చేశాను మొత్తం A to Z. కట్టింగ్ కాదు, కట్టింగ్ రాదు నాకు. దొండకాయ ఫ్రై చేశాను. ముందు మొదలెట్టారు, ఇది ఏమవుద్దో తెలియదు కదా, చివరిలో ఇది కలర్ బట్టి లేదు బాగా వచ్చింది. యాక్చువల్లీ దొండకాయ ఫ్రై చేసా, బట్ కట్ చేయడం నాకు టాస్క్ రాదు. చాలా బాగా చేస్తాను. మీరు ఇంత చెప్పిన తర్వాత నిజంగానే బాగా చేస్తుందన్నా ఇది నిజమా? ఇట్స్ నాట్ నమ్మబుల్, యు నో. నమ్మబుల్ కొత్త పదం దొరికేసి. నమ్మబుల్.